అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజు అరెస్ట్ వ్యూహాత్మకంగా ఒక పథకం ప్రకారమే జరిగిందనుకోవాలి. ఈ క్రమంలో సర్వేయర్ రమేష్ అరెస్టుతో వైసీపీ హయాంలో అంటగాగిన అధికారులకు హెచ్చరిక చేసినట్లు కూడా అయింది. జోగి రమేష్ ఇంట్లో జరిగిన సోదాల్లో అనేక కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆయన తమ్ముడు కూడా కీలక పాత్ర వహించాడని తెలియడంతో ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం బుక్ అయిందని తేలిపోయింది. ఈ దిశగా జోగి రమేషే కాకుండా వైసీపీలో పెద్ద తలకాయలకు త్వరలో ఇబ్బందులు తప్పవని తెలుస్తుంది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి మీద కక్ష సాధింపు చర్యలు ఉంటాయనే విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానము లేదు. కాకపోతే అవి ఎప్పుడు ఎలా మొదలవుతాయనే విషయంలోనే సందేహాలు ఉంటూ వచ్చాయి. చంద్రబాబు నాయుడు సర్కారు తొలుత శ్వేతపత్రాల రూపంలో గత ప్రభుత్వం తప్పిదాలను ప్రజల ముందుంచారు. ముందు ప్రజాకోర్టుల దోషులుగా నిలబెట్టేందుకు ప్రయత్నించారు. పూర్తి ఆధారాలు దొరికిన తర్వాత మాత్రమే న్యాయపరంగా కూడా ఎలాగూ తప్పించుకోలేని విధంగా దిగ్బంధనం చేసి తర్వాత మాత్రమే అరెస్టుల జోలికి వెళ్తున్నారని జోగి రమేష్ ఉదంతాన్ని గమనిస్తే అర్థమవుతుంది. ముందు జగన్ను టార్గెట్ చేస్తారని అనుకున్న వాళ్ళు తప్పులు కాలేసినట్లే అనుకోవాలి. చుట్టూ ఉన్న వారిని అరెస్ట్ చేసి దిగ్బంధనం విధించిన తర్వాత జగన్ను టార్గెట్ చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. అప్పుడు జగన్పై పెట్టే కేసుల సంఖ్యను కూడా పెంచేసి బెయిల్ రాకుండా చేసేందుకు వీలంటుంది. కేసుల వివరాలు కూలంకషంగా జనంలోకి వెళితే అప్పుడు జగన్ పట్ల సింపతి కూడా రాదని టీడీపీ భావిస్తుంది. ఇప్పటికే జగన్ పాలన పట్ల జనంలో వ్యతిరేకత ఉన్నందున అవినీతిని నిరూపించగలిగితే, సాక్ష్యాధారాలను జనంలో ఉంచగలిగితే అప్పుడు నిరసన స్వరాలు వినిపించే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు. జోగి రమేష్ విషయంలో ఇప్పటికే వ్యతిరేకత భావం మొదలైంది. కుటుంబ సభ్యుల పేర్లు అడ్డు పెట్టుకొని నేతలు చేసిన దందాలు రమేష్ కేసుతోనే బయటపడుతున్నాయి. తప్పు చేయని అమాయకుని అరెస్ట్ చేశారని, అభం శుభం తెలియని వారిని జైలుకు పంపాలని చూస్తున్నారంటూ జోగి రమేష్ పెడబొబ్బాలు విని జనం నవ్వుకోవడమే కాకుండా సీరియస్ గా కూడా స్పందిస్తున్నారు. ఈ కుమారుడిని నాశనం చేసింది ఆ తండ్రి అని వ్యాఖ్యానిస్తున్నారు. అభం శుభం తెలియని రాజు పేరుతో భూమి కొనుగోలు చేసిందెవరు? ఇది పక్కాగా వివాదాస్పద భూమి అని తెలిసిన అధికారులపై ఒత్తిడి తెచ్చి సర్వే నెంబర్ మార్చిందెవరు? భవిష్యత్తులో తేడా వస్తే భలయ్యేది తన కుమారుడేనన్న ఆలోచన లేకుండా అధికారం ఉందని నాడు అడ్డదారిలో వెళ్ళిందెవరు అని జనం ప్రశ్నిస్తుంటే జోగి రమేష్ సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు నెట్టబడుతున్నారు. పైగా మొత్తం వ్యవహారంలో జోగి రమేష్ పాత్రపై సిఐడి విచారణ జరుగుతుంది. లింకు దొరికేంత వరకే ఆయన సేఫ్. ఒక చిన్న లింకు తగిలినా ఇంకా జైల్లోనే సెటిల్ అయిపోవాల్సిందే. సర్వే నెంబర్లు మార్చడం వెనుక జగన్ ఆయన తాడపల్లి పరిహారం హస్తం ఉందా అనే కోణంలో గుట్టు చప్పుడు కాకుండా విచారణ జరుగుతున్నట్లు తెలుస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన 2019 నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన జోగి రమేష్, కొడాలి నాని, వలపనేని వంశీ వంటి నాయకులు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై బూతులతో విరుచుకుపడేవారు. అప్పటి సీఎం జగన్ సమక్షంలో జరిగిన ఓ సభలో జోగి రమేష్ చంద్రబాబును ముసలి నక్క అని, పవన్ కళ్యాణ్ పిచ్చికుక్క అంటూ అసభ్యంగా దూషించారు. జోగి ప్రసంగం తర్వాత జగన్ ఆయన్ను పిలిచి మరీ భుజం తట్టారు. అసెంబ్లీలోనూ అదే తంతు. అప్పుడు జగన్ స్పందిస్తూ జోగి అన్న థ్యాంక్ యూ అంటూ అభినందించేవారు. ఆ మాటలన్నింటినీ గుర్తుపెట్టుకున్న టీడీపీ నేతలు ఇప్పుడు కూటమి అధికారానికి వచ్చిన తర్వాత తమదైన కార్యాచరణను ప్రారంభించారని పార్టీ వైపు నుంచి వినిపిస్తున్న మాట. అప్పట్లో విర్రవీగి తమను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిన వారెవరిని వదిలే ప్రసక్తి లేదని అంటున్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్, పట్టాభిని లాక్కెళ్లిన తీరు, చంద్రబాబును జైలుకు పంపిన విధానం లాంటివి అన్నీ గుర్తున్నాయని టీడీపీ నేతలు అంటున్నారు. ప్రతి దానికి, ప్రతి పనికి వైసీపీ ఇప్పుడు శిక్ష అనుభవించాల్సిందేనని చెప్తున్నారు. అంటే పిక్చర్ అవి బాకీ అని హిందీ సామెత చెప్పుకోవాల్సిందేనేమో. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.